చింతపండుతో మీరు ఏం చేస్తారు అంటే టక్కున మనకు గుర్తుకొచ్చేది పచ్చి పులుసు, సాంబారు, చింతపండు పులిహోర ఈ 3 మాత్రమే టక్కన గుర్తుకొస్తాయి మనకు. అంతేకాకుండా ఇలాగ చికెన్ ఇంకా తయారు చేసుకోండి చింతపండు వేసి చాలా బాగుంటుంది. ముందుగా మనము మసాలా దినుసులన్నీ తీసుకొని ఇలాగ కడాయిలో వేసి కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమని ఎండుమిరపకాయలు, అలాగే కొంచెమని ధనియాలు, ఒక 4 జీడిపప్పులు, 3 బాదం పప్పులు వేసి వీటిని లో ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చి కలర్ మారేంత వరకు చక్కగా వేపాలి. గ్యాస్ ఎక్కువ పెట్టి వేపినామంటే ఖచ్చితంగా మసాలా మాడుతుంది. మసాలా మాడితే చికెన్ ఇంకా అంత టేస్టీగా ఉండదన్నమాట. అందుకోసమని ఇప్పుడు వేపిన మసాలా మిక్సీ గిన్నెలో వేసి మసాలా వేపడానికి ముందే కొంచెం చింతపండుని బాగా కడిగి నానబెట్టి తీసుకుంటున్నా. నీళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి. దీన్ని పక్కన పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకుందాము. నూనె వేసి నూనె కొంచెం వేడి చేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసుకుందాము. ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం సేపు వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు ఫ్రెష్ గా దంచిందైతే మంచి స్మెల్ వస్తుంది. అందుకోసమని అప్పటిదప్పుడు దంచి వేసుకోండి, బాగుంటుంది. బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చక్కగా వేగేంత వరకు వేపిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత సరిపడేంత పసుపు, మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు చికెన్ ని బాగా కలుపుతూ నూనెలో ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత నేను ఇక్కడ క్యారెట్ వేస్తున్నా. అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. క్యారెట్ ఇంకా వేసి మరొకసారి బాగా కలిపి చికెన్ పైన మూత పెట్టి చక్కగా బాగా ఉడికించాలి. చికెన్ అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి. నీళ్లు మాత్రం అస్సలు వేయకుండా చికెన్ లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ మొత్తం ఇంకా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుందాము. మసాలా పేస్ట్ వేగన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే మసాలా దినుసులని చక్కగా వేపుకున్నాం కదా, అందుకోసమని పచ్చి మసాలా మిక్సీ పట్టి వేసుకుంటే ఖచ్చితంగా నూనెలో ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం అంతా పుదీనా వేసి మరొకసారి బాగా కలిపి చికెన్ బాగా ఉడికి దగ్గరికి వచ్చి ఇలాగా నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. లేదంటే సూప్ ఇంకా పెట్టుకోవచ్చు. సూప్ పెట్టినా ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. సూప్ పెట్టాలంటే ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో మసాలా వేసుకుని కొంచెం నీళ్లు ఎక్కువగా వేసి బాగా మరిగిస్తే సరిపోతుంది. దీన్ని తినడానికి అన్నమైనా, పూరి అయినా, చపాతి అయినా దేంతో తిన్నా కానీ అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలాగా డిఫరెంట్ గా ఒకసారి చింతపండుతో చికెన్ తయారు చేసుకుని చూడండి, ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.